కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఈ 23వ డివిజన్ ముఖ్య నాయకులకి, ఓటర్లకి, మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. మీకు తెలియదే కాదు, ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం, పేదవాళ్ళకి నిరంతరము అండదండలుగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి అందిస్తున్న సంగతి మీకు తెలియదే కాదు. దాంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి పేదవాడి ఇంటికి ఇచ్చే కార్యక్రమం కానీ, ఆడబిడ్డ ఎంత దూరము ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ₹1 బస్సు ఛార్జీ తీసుకోకుండా ఉండే కార్యక్రమం కానీ, పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ, ఆనాడు 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు కూడా ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ మన ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చుకున్నాం. ఒక కొత్త రేషన్ కార్డులే కాదు, పాత రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళకి కొత్త పేర్లు కూడా చేర్చుకున్నాం. అంతెందుకు, ఇదే సంఘాల కాలనీకి నేను ఇందిరమ్మ ఇల్లు గోప్రవేశానికి వచ్చాను. ఆ గోప్రవేశానికి వచ్చినప్పుడు నా ఆడబిడ్డ ముఖములో ఆనందము కనీ విని ఎరగండి. ఆనాటి 10 సంవత్సరాల పాలనలో పేదవారికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఒక ఇల్లు ఇయ్యాలనే జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. మన ఎదుర్లాపురం మున్సిపాలిటీలో కూడా 580 ఇళ్లు ఇచ్చాం. దాంట్లో మన జగ్గాల కాలనీ కూడా ఇళ్లు ఇచ్చాం. ఇంకా అర్హులైన పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న నేను వచ్చినప్పుడు అడిగారు, రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాను, మళ్ళీ ఇస్తాను. ఇంకా 3 సార్లు అర్హులైన పేదవాళ్ళకి 5 లక్షల రూపాయల గొడుగున్న ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను. అంతేకాదు, ఇళ్ల స్థలానికి సంబంధించిన సమస్య ఉంది, ఇంటి నెంబర్లు లేని సమస్య ఉంది. ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని కూడా నేనే, ఇల్లు ఇచ్చే మంత్రిని కూడా నేనే, నెంబర్లు ఇచ్చేది కూడా నేనే. కాబట్టి ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి ఇళ్ల స్థలం కూడా ఇవ్వటమే కాకుండా నెంబర్లు కూడా అధికారులకు పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను. ఈ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత స్వయంగా నేనే ఉండి ఆ కొత్త నెంబర్లు ఇప్పించడంతో పాటు అర్హులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించే కార్యక్రమాన్ని చేపడతాను. ఇంకొక పని ఉంది, అంతర్గతంగా సిమెంట్ రోడ్ల సమస్య ఉంది, డ్రైన్ల సమస్య ఉంది. వీటన్నిటినీ పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదేనని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఎలా అయితే దీవించారో, ఎలా అయితే పెద్ద మెజార్టీతో ఆశీర్వదించారో, రేపు 11వ తారీఖు జరిగే మన మున్సిపల్ ఎన్నికల్లో ఈ 23వ డివిజన్ నుంచి సోదరిమణి అనిత గుర్తు మీ గుండెల్లో ఉండే హస్తం గుర్తు. ప్రతి ఒక్కళ్ళు ఇందిరమ్మ ప్రభుత్వంలో హస్తం గుర్తు మీద ఓట్లు వేసి మంచి మెజార్టీతో చెల్లెమ్మని దీవించాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి నా కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.